హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు షేర్ నాలెడ్జ్. ఫస్ట్ క్వశ్చన్: ఏ రంగంలో కృషి చేసినందుకు ఏబెల్ బహుమతిని బహుకరిస్తారు? ఆన్సర్ బి, గణిత శాస్త్రం. ఈ అవార్డును గణిత శాస్త్ర నోబెల్ బహుమతి అని కూడా అంటారు. దీనిని 2003 నుంచి ప్రదానం చేస్తున్నారు. అలాగే ఏబెల్ అవార్డు అందుకున్న భారతీయ గ్రహీత ఎవరు అంటే శ్రీనివాస ఎస్ఆర్ వరదన్. నార్వేజియన్ అయిన గణిత శాస్త్రజ్ఞుడు అయిన నీల్స్ హెన్రిక్ ఎబెల్ పేరు మీదుగా ఏబెల్ బహుమతిని అత్యుత్తమ గణిత శాస్త్రజ్ఞులకు ప్రతి ఏటా ఇస్తున్న ఒక అంతర్జాతీయ అవార్డు. నెక్స్ట్, అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ అమెరికాలోని వాషింగ్టన్ DC. అంతర్జాతీయ సంస్థ అయిన IMFలో 191 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. అలాగే దీనిని 1944వ సంవత్సరంలో స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్: ఈ శక సంవత్సరం ఆధారంగా రూపొందించిన జాతీయ క్యాలెండర్ ఎప్పుడు ప్రారంభమైంది? ఆన్సర్ సి, క్రీస్తు శకం 78. భారత జాతీయ క్యాలెండర్ మార్చి 22, 1957న ప్రారంభమైంది. ఇది శకయుగం ఆధారంగా రూపొందించబడింది. నెక్స్ట్ క్వశ్చన్: ఏ రాష్ట్రంలో చలో లోకు పండుగను జరుపుకుంటారు? ఆన్సర్ ఏ, అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్లోని నోట్కే తెగ జరుపుకునే ఒక పండుగ. ఏ పంట అంటే వరి పంట. అలాగే ఈ పండుగలో చెంకట్ అనే జంతు బలి ఆచారం కూడా ఉంది. నెక్స్ట్, మొదటి పంచవర్ష ప్రణాళికను ప్రారంభించినప్పుడు క్రింది వానిలో ఎవరు ప్రణాళిక సంఘం చైర్మన్గా ఉన్నారు? ఆన్సర్ బి, జవహర్లాల్ నెహ్రూ. ప్రణాళిక సంఘం 1950లో ఏర్పడింది. మన దేశంలో 11 పంచవర్ష ప్రణాళికలు పూర్తి కాగా ప్రస్తుతం 12వ పంచవర్ష ప్రణాళిక అమల్లో ఉంది. ప్రణాళిక సంఘానికి అధ్యక్షుడు ఎవరు అంటే ప్రధానమంత్రి. అలాగే ప్రస్తుత ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్గా మాంటేంగ్ సింగ్ అహ్లూవాలియా కొనసాగుతున్నారు. మొదటి పంచవర్ష ప్రణాళిక 1951 నుంచి 56వ సంవత్సరంలో భారతదేశంలో ఆర్థిక అభివృద్ధిని సాధించడానికి రూపొందించబడిన మొదటి ప్రణాళిక. నెక్స్ట్, ఒక బల్బు యొక్క ఫిలమెంట్లో చాలా సన్నగా మరియు పొడవుగా ఈ క్రింది వానిలో దేనిని అధిగమించడానికి తయారు చేయబడుతుంది? ఆన్సర్ ఏ, ఎక్కువ నిరోధకత. నెక్స్ట్, బాల సాహిత్య పురస్కారం 2021లో ఎన్ని భాషల్లో ప్రదానం చేశారు? ఆన్సర్ డి, 22 భాషల్లో ప్రదానం చేశారు. ఈ పురస్కారాన్ని ప్రతి సంవత్సరం సాహిత్య అకాడమీ గుర్తించిన 24 భాషలలో అత్యుత్తమ బాలల సాహిత్య రచనలకు ప్రదానం చేస్తారు. ఈ పురస్కారాన్ని ఎప్పటి నుంచి ప్రదానం చేస్తున్నారు అంటే 2010 నుండి ప్రదానం చేస్తున్నారు. నెక్స్ట్, పెరియార్ నది భారతదేశంలో ఏ రాష్ట్రం నుండి ప్రవహిస్తుంది? ఆన్సర్ సి, కేరళ. ఇది పడమటి కనుమలలో శివగిరి అడవులలో దేవి కోలం కొండలలో పుట్టింది. అలాగే దీని పొడవు ఎంత అంటే 244 కిలోమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్: ఆర్థిక శాస్త్రంలో డిమాండ్ వక్రరేఖ యొక్క వాలు సాధారణంగా ఎడమ నుండి కుడికి క్రిందకు ఉంటుంది. దీనికి కారణం ఒక వస్తువు ధర పెరిగితే ఆ వస్తువు యొక్క డిమాండ్ పరిమాణం తగ్గుతుంది మరియు ధర తగ్గితే డిమాండ్ పరిమాణం పెరుగుతుంది. ఈ సంబంధాన్నే విలోమ సంబంధం అని కూడా అంటారు. నెక్స్ట్, పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ఈ క్రింది ఏ జీవి సమూహాలు సహాయపడతాయి? ఆన్సర్ బి, బ్యాక్టీరియాలు మరియు శిలీంధ్రాలు. నెక్స్ట్, ఉష్ణమండల సతత హరిత అడవులు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఆన్సర్ ఏ, కేరళలో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్: రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును భారత ప్రభుత్వం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా ఏ సంవత్సరంలో మార్చింది? ఆన్సర్ డి, 2021వ సంవత్సరంలో మార్చింది. 2021 ఆగస్టు 6న మార్చింది. భారతదేశంలో అత్యున్నత క్రీడా పురస్కారం ఏది అంటే మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు. ఈ అవార్డును మాజీ ప్రధాని అయిన రాజీవ్ గాంధీ జ్ఞాపకార్థం 1991 నుంచి 92లో ఈ పురస్కారం ప్రారంభించబడింది.
అలాగే అర్జున పురస్కారానికి ఈ పురస్కారానికి మధ్య ఉన్న ముఖ్య ఉద్దేశం ఏమంటే అర్జున పురస్కారం అనేది ప్రతి క్రీడలోని అంటే అన్ని క్రీడల్లోని ఉత్తమ క్రీడాకారునికి ఇస్తారు. కానీ ఈ పురస్కారం మాత్రం క్రీడాకారులందరిలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వారికి మాత్రమే ఇస్తారు. నెక్స్ట్, భూమి నీరులోకి ప్రవేశించే ప్రక్రియను ఏమంటారు? ఆన్సర్ బి, చొచ్చుకొని పోవుట, ఇన్ఫిల్ట్రేషన్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, డిఆర్డిఓ విజయవంతంగా లైట్ టెస్ట్ చేసి దేశీయంగా అభివృద్ధి చేసిన హై స్పీడ్ ఎక్స్టాండబుల్ ఏరియల్ టార్గెట్ సిస్టమ్ పేరేమిటి? ఆన్సర్ బి, అభ్యాస్. నెక్స్ట్, దేని కారణంగా పొగ నిండిన గదిలోకి ప్రవేశించినప్పుడు చక్కటి కాంతిపుంజం కనిపిస్తుంది? ఆన్సర్ ఏ, కాంతి పరిక్షేపణం. అంటే కాంతి కిరణాలు ఏదైనా అడ్డంకిని తాకినప్పుడు వివిధ దిశలలో చెదరగొట్టబడడం. అంటే కాంతి ఒక మాధ్యమం గుండా ప్రయాణిస్తున్నప్పుడు అది గాలిలోని కణాలు వంటి అడ్డంకులను తాకి అన్ని దిశలలో చెదరగొట్టబడుతుంది. దీనినే కాంతి పరిక్షేపణం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, మానవుడు ఎన్ని జతల ఆటోసోమ్లను కలిగి ఉంటాడు? ఆన్సర్ సి, 22 ఆటోసోమ్లను కలిగి ఉంటాడు. ఆటోసోమ్ అంటే లైంగిక క్రోమోజోమ్ కాకుండా ఇతర క్రోమోజోమ్లను ఆటోసోమ్లు అంటారు. ఇవి ప్రతి వ్యక్తి శరీరంలో 22 జతల ఆటోజోమ్లు ఉంటాయి. ఇవి జీవుల లైంగిక లక్షణాలకు కాకుండా ఇతర లక్షణాలను నిర్దేశిస్తాయి. మానవునిలో 23 జతల క్రోమోజోమ్లు ఉంటాయి. వీటిలో 22 జతలు ఆటోజోములు, అలాగే ఒక జత క్రోమోజోమ్ ఎక్స్ మరియు వై ఉంటుంది. నెక్స్ట్, మేఘాలయలోని గారోస్ తెగల యొక్క అత్యంత ప్రాచుర్యం పొందిన పండగ పేరు? ఆన్సర్ డి, వంగల పండుగ. దీనిని 100 డ్రమ్స్ ఫెస్టివల్స్ అని కూడా అంటారు. ఇది సూర్యదేవుడు స్టాండింగ్ లోటి కృతజ్ఞతలు తెలుపుతూ పంటల సమృద్ధిని సూచిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ది సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ అనే సంస్థ నెలకొని ఉన్న ప్రదేశం? ఆన్సర్ బి, మైసూర్. భారతదేశ విద్యా మంత్రిత్వ శాఖలోని భాషా విభాగానికి చెందినది. ఏ సంవత్సరంలో స్థాపించబడింది అంటే 1969 జూలై 15న స్థాపించబడింది. అలాగే భారతీయ భాషల అభివృద్ధి, పరిశోధన మరియు బోధనలో పనిచేస్తుంది. నెక్స్ట్, చోటా నాగ్పూర్ పీఠభూమిని ఈ క్రింది ఏ భారతీయ రాష్ట్రంలో చూడవచ్చు? ఆన్సర్ సి, జార్ఖండ్. నెక్స్ట్ క్వశ్చన్, రంగులేని ప్లాస్టిడ్లను ఏమంటారు? ఆన్సర్ ఏ, ల్యూకోప్లాస్టిడ్లు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ఏ జీవిలో లింగం అనేది జన్యుపరంగా నిర్ణయించబడదు? ఆన్సర్ డి, నత్త. ఇది జన్యుపరంగా కాకుండా పర్యావరణ కారకాల ద్వారా నిర్ణయించబడుతుంది. ముఖ్యంగా ఉష్ణోగ్రత, అధిక ఉష్ణోగ్రత వద్ద మగబిడ్డలను, అలాగే అల్ప ఉష్ణోగ్రత వద్ద ఆడబిడ్డలను నిర్ధారిస్తుంది. నెక్స్ట్, ఉపనిషత్ అనే పదంలోని ఉప అనే పదం దేనిని సూచిస్తుంది? ఆన్సర్ ఏ, సమీపం. ఉపనిషత్ అంటే సమీపంలో కూర్చోవడం అనే అర్థం వస్తుంది. ఇది గురువు దగ్గర కూర్చొని జ్ఞానాన్ని పొందే ప్రక్రియను సూచిస్తుంది. ఉప అంటే సమీపంలో, నీ అంటే క్రింద, అలాగే షత్ అంటే కూర్చోవడం. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని దేనిని అనుసరించి భారతదేశంలోని పంచాయతీరాజ్ సంస్థలు స్థాపించబడ్డాయి? ఆన్సర్ డి, 73వ సవరణ చట్టం ఆధారంగా పంచాయతీరాజ్ సంస్థలు స్థాపించబడ్డాయి. 73వ రాజ్యాంగ సవరణను 1991లో పార్లమెంట్లో ప్రవేశపెట్టగా 1992లో ఆమోదం పొందింది. అలాగే ఈ చట్టం ద్వారా రాజ్యాంగంలో 9వ భాగం 11వ షెడ్యూల్ జోడించబడ్డాయి. రేర్ డిసీజ్ డే అనేది రోగుల జీవితాలపై అరుదైన వ్యాధుల ప్రభావం, అలాగే ప్రజలలో అవగాహన పెంచడానికి ఆ వ్యాధుల పరిశోధన అవసరం గురించి వివరించి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28వ నెలల నిర్వహించే అంతర్జాతీయ కార్యక్రమం. ఒక వ్యాధి 2 లక్షల కంటే తక్కువ మందిని ప్రభావితం చేస్తే దానిని అరుదైన వ్యాధిగా పరిగణిస్తారు. నెక్స్ట్, లోతైన సముద్రంలోని నీరు నీలిరంగు కలిగి ఉండుటకు ప్రధాన కారణం? ఆన్సర్ బి, కాంతి పరిక్షేపణం. నెక్స్ట్, క్రింది వాటిలో దాని ఆకారాన్ని సవరించుకోగల సామర్థ్యం కలిగి ఉన్న
మానవ కణానికి ఉదాహరణ? ఆన్సర్ ఏ వైట్ బ్లడ్ సెల్స్. నెక్స్ట్ క్వశ్చన్ 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలోని 8.03% జనాభా మాట్లాడే ప్రముఖ భాష ఏది? ఆన్సర్ సి బెంగాలీ. నెక్స్ట్ ఆసియాకు చెందిన సింహాల జనాభాను ఎక్కువగా రక్షించే జాతీయ సంరక్షణ కేంద్రం? ఆన్సర్ గిర్ నేషనల్ పార్క్. ఇది భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలో వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం. దీనిని 1965వ సంవత్సరంలో స్థాపించారు. నెక్స్ట్ జీవితం మరియు వ్యక్తిగత స్వేచ్ఛ గురించి తెలియజేసే భారత రాజ్యాంగ అధికరణ? ఆన్సర్ డి 21వ అధికరణ. ఈ చట్టం ద్వారా ఏర్పాటు చేయబడిన ప్రక్రియ ప్రకారం తప్ప ఏ వ్యక్తిని అతని ప్రాణాన్ని లేదా వ్యక్తిగత స్వేచ్ఛను కోల్పోకూడదు అనేది 21వ అధికరణ తెలియజేస్తుంది. నెక్స్ట్ మానవ హృదయంలో డయాస్టోల్ సమయంలో ఈ క్రింది వానిలో ఏ సంఘటన జరుగుతుంది? ఆన్సర్ ఏ రక్తం జఠరికను వదిలివేస్తుంది. నెక్స్ట్ మొఘల్ సామ్రాజ్య పాలకులు ప్రణాళిక వేసిన మొట్టమొదటి నగరం? ఆన్సర్ డి ఢిల్లీ. నెక్స్ట్ కిరణజన్య సంయోగక్రియకు క్రింది భాగాలలో ఏది అవసరం? ఆన్సర్ ఏ కార్బన్ డైఆక్సైడ్, నీరు, సూర్యకాంతి మరియు క్లోరోఫిల్. కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియలో కాంతి శక్తిని రసాయన శక్తిగా మార్చడం జరుగుతుంది మరియు ఆక్సిజన్ ఉప ఉత్పత్తిగా విడుదలవుతుంది. కిరణజన్య సంయోగక్రియ అనేది మొక్కలు, శైవలాలు, బ్యాక్టీరియాలు వంటి జీవులు సూర్యకాంతిని ఉపయోగించి నీరు మరియు కార్బన్ డైఆక్సైడ్ నుంచి ఆహారాన్ని తయారు చేసే ఒక ప్రక్రియ. నెక్స్ట్ మొట్టమొదటి హోమ్ రూల్ లీగ్ ఎవరు స్థాపించారు? ఆన్సర్ బి బాల గంగాధర్ తిలక్. బ్రిటిష్ పాలన నుంచి స్వయం పాలన కోసం 1916లో స్థాపించబడిన 2 సంస్థల పేరు ఈ హోమ్ రూల్ ఉద్యమం. అలాగే బాల గంగాధర్ తిలక్ మరియు అని బెసెంట్ నాయకత్వం వహించారు. నెక్స్ట్ విక్రమ్ సారాభాయ్ జర్నలిజం అవార్డు ఏ రంగంలో ఇవ్వబడుతుంది? ఆన్సర్ డి స్పేస్ సైన్స్ టెక్నాలజీ మరియు రీసెర్చ్. ఈ అవార్డును 2019లో విక్రమ్ సారాభాయ్ శత జయంతి 100వ పుట్టినరోజున సందర్భంగా ప్రకటించారు. ఇస్రో ద్వారా అంతరిక్ష శాస్త్రం, సాంకేతిక మరియు పరిశోధన రంగాల్లో కృషి చేసిన జర్నలిస్టులకు అందించే పురస్కారం ఇది. నెక్స్ట్ డియోమాలి శిఖరం భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ బి ఒడిస్సా. నెక్స్ట్ లాలాజలంలోని క్రింది ఎంజైమ్లలో ఏది సాధారణ చక్కెరను అందించడానికి సంక్లిష్టమైన అణువైన స్టార్చ్ను విచ్ఛిన్నం చేస్తుంది? ఆన్సర్ డి లాలాజల అమైలేస్. నెక్స్ట్ క్వశ్చన్ బ్రిటిష్ వారు 1850లో దేనిని ప్రవేశపెట్టడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థ నిర్మాణాన్ని గణనీయంగా ప్రభావితం చేసింది? ఆన్సర్ సి రైల్వేలు. నెక్స్ట్ ఆధునిక ఆవర్తన పట్టికలోని క్రింది ఏ గ్రూపులలో లోహం మూలకం ఉండదు? ఆన్సర్ డి 17వ గ్రూపులలో. నెక్స్ట్ క్వశ్చన్ బంధన్ బ్యాంక్ ఎప్పుడు ఏర్పడింది? ఆన్సర్ డి 2015వ సంవత్సరంలో ఏర్పడింది. కలకత్తాలోని 2001వ సంవత్సరంలో మైక్రో ఫైనాన్స్ సంస్థగా ప్రారంభమై ఆ తర్వాత బ్యాంకింగ్ లైసెన్స్ అనేది పొందింది. నెక్స్ట్ నది నీరు వల్ల దాని వెలుపల ఒడ్డిన కోతకు గురైనప్పుడు నదిలో ఏర్పడే వంకలను ఏమంటారు? ఆన్సర్ డి మెండర్స్ అంటారు. నెక్స్ట్ 2020లో పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఈ క్రింది ఏ 2 బ్యాంకులు విలీనమయ్యాయి? ఆన్సర్ డి ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ మరియు యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ 2008వ సంవత్సరంలో ఈ క్రింది ఏ 2 భాషలకు శాస్త్రీయ భాషా హోదా లభించింది? ఆన్సర్ సి కన్నడ మరియు తెలుగు. నెక్స్ట్ విద్యుత్ మోటారులో శక్తి అనేది ఏ విధంగా మార్పు చెందుతుంది? ఆన్సర్ డి విద్యుత్ శక్తి అనున్నది యాంత్రిక శక్తిగా విద్యుత్ మోటారులో మార్పు చెందుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ అనే సంస్థ ఏ నగరంలో నెలకొని ఉంది? ఆన్సర్ ఏ పూణే. నెక్స్ట్ పెన్సిల్ను నీటిలో ముంచినప్పుడు ఎలాంటి మార్పు సంభవిస్తుంది? పెన్సిల్ అనేది వంగి కనిపిస్తుంది. నెక్స్ట్ 1970లో చిప్కో ఆందోళనను ప్రారంభించిన మహిళలు దేనిని కాపాడాలని కోరుకున్నారు?
ఆన్సర్ బి పునరుత్పాదక వనరులను కాపాడాలని కోరుకున్నారు. పునరుత్పాదక వనరులు అంటే సహజంగా తిరిగి ఉత్పత్తి అయ్యే లేదా నిరంతరం లభించే వనరులను పునరుత్పాదక వనరులు అంటారు. ఉదాహరణకి సూర్యరశ్మి, గాలి, నీరు. నెక్స్ట్, భారతదేశానికి క్రైస్తవ మతాన్ని తీసుకువచ్చిన మొదటి వ్యక్తి సెయింట్ థామస్. నెక్స్ట్, నీలిమందు ఆకుపచ్చ, నారింజ మరియు పసుపు రంగులో ఏ రంగు తక్కువ వక్రీభవ సూచికను కలిగి ఉంటుంది? ఆన్సర్ ఏ నారింజ రంగు. ఈ క్వశ్చన్, మహాత్మా గాంధీ అంతర్రాష్ట్ర హిందీ విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ మహారాష్ట్రలోని వార్ధా అనే పట్టణంలో. దీనిని 2009లో స్థాపించారు.